ఇడ్లీ పెట్టు. ఇదిగో సాంబార్. ఇక్కడ పెట్టారా? ఏటా బాగున్నారా? ఏమన్నా బాగున్నారంతా? కొంచెం నువ్వేం చేస్తావమ్మా? ఆటో మొన్న వేసాం కదా ఆటో డ్రైవర్ సేవలో. నువ్వేం చేస్తావమ్మా? అచ్చమ్మా. ఏమ్మా? ఇప్పుడు రిపోర్ట్ లేకుండా అదేమ్మా. ఇంకేంటి అనుభవాలు గవర్నమెంట్ గురించి? ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఇద్దరే పడ్డదా? ఎవరిని ఇంట్లో ముసలాళ్ళు ఎవరిని ఉన్నారా? పెన్షన్ తీసుకున్నారా? పెట్టారు. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఏంటమ్మా నువ్వేం చేస్తావమ్మా? పని చేస్తావమ్మా? పిల్లలు ఏం చేస్తారమ్మా? బీటెక్ చేస్తున్నా. ఓకే, గుడ్. అన్నీ కరెక్ట్గా వస్తున్నాయి కదమ్మా? ఎంతమంది మీ ఇంట్లో? ఎంతమంది అమ్మా? ఇదమ్మా మా వారు చనిపోయారు, నేను మా బాబు. నీకు పెన్షన్ వస్తుందమ్మా? పెన్షన్ ఇప్పుడు పెట్టుకున్నాను సార్. పెట్టుకున్నాం, మొన్న చనిపోయారు. ఓకే, అదే అమ్మా. మీరిద్దరే ఉంటారా? బాబు నువ్వు? సెమినార్ మొన్న వాళ్ళు వచ్చినప్పుడు కూడా చాలా సాయం చేశారు. నేను ఇప్పుడు 5 రూపాయలు భోజనాలకు కూడా కడుపు నిండా భోజనం చేస్తున్నాం. అంత దూరం నుండి వచ్చినాం సార్. ఆర్టీసీ బస్సుల్లో కూడా ఫ్రీగా ఉంది కదమ్మా? టికెట్ లేకుండానే జర్నీ చేస్తున్నాం సార్. చాలా సంతోషం. నువ్వేం చేస్తావమ్మా? ఖాళీగానే ఉంటానండి. నేను ఇంట్లో ఎవరు ఉంటారమ్మా? నేను ఒక్కదాన్నే ఉంటానండి. పిల్లలు, అబ్బాయికి పెళ్ళి అయిపోయింది, జాబ్ చేసుకుంటున్నారు. అమ్మాయి కూడా పెళ్ళి అయిపోయి వెళ్ళిపోయింది. నేను ఒక్కదాన్నే ఉంటాను, ఈ పక్కనే ఉంటాను. గవర్నమెంట్ వల్ల ఏమేమి వస్తుంది నీకు? ఈ నెలే శాంక్షన్ అయిందండి. మన ఫస్ట్ వీకే ఇచ్చారు, 4,000 శాంక్షన్ ఇచ్చారు. పెన్షన్ నేను స్థిరంగా ఉండగలుగుతాను. గ్యాస్ కూడా వస్తుంది కదా? గ్యాస్ వస్తుందా? బస్సుల్లో ఎక్కడ పోవాలన్నా ఫ్రీగా తిరగచ్చు కదా? ఎక్కడ తిరుగుతున్నావా? ఎక్కడికి వెళ్ళాలన్నా వస్తే కానీ. ఎక్కడన్నా వెళ్తున్నావా? వెళ్తానండి. ఎక్కడికి వెళ్తున్నావు? గుడివాడ వెళ్తానండి. మా బావగారు పిల్లలు ఉన్నారు. ఇటు అటు రోడ్డు వెళ్తానండి. మా చెల్లి ఫ్రీగానే వెళ్తాను. మాకు చాలా సంతోషంగా ఉంటుంది. దేవాలయాలకు వెళ్ళలేదా? దేవాలయాలకు ఇంకా వెళ్ళలేదండి. వెళ్ళలేదా గుడికి? ఏదమ్మా? అవునమ్మా. అదే అమ్మా. అదే అమ్మా. జరుగుతుందమ్మా, జరుగుతుంది. థ్యాంక్ యూ అమ్మా. మీ ఇంట్లో ఎంతమంది అమ్మా?
ఓకే అమ్మా. పిల్లలు ఏం చేస్తారు? బాబు డిగ్రీ అయింది సార్, ఖాళీగా ఉన్నాడు. సెకండ్ చిన్న బాబు ఏమో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. డిగ్రీ చేసేందుకు ఖాళీగా ఉన్నాడు, ఏదో ఒకటి చేయాలి కదా పని. ఏం రాలేదు సార్, పోలీస్కి అప్లై చేస్తున్నాడు. అంటే ప్రైవేట్లో చాలా ఉన్నాయి కదా, ఎక్కడో ఒకటి చేస్తా ఉంటే అనుభవం వస్తుంది కదా. ఆటో వేస్తాడు సార్ ఖాళీగా. నాకు పెన్షన్ వస్తుంది ఖాళీగా. నీకు పెన్షన్ వస్తున్నాం. ఇంటర్వ్యూ మీరే కడవాలి. చాలా సంతోషమ్మా. కానీ నీ పిల్లలు కూడా పని చేయించాలా, వాళ్ళు కూడా సెటిల్ కావాలి లైఫ్లో. తప్పకుండా నేను మాట్లాడతాను, అన్నీ అయితే సార్ మా వాళ్ళకి చెప్తాను. నువ్వేం చేస్తావు? ఎక్కడ పని చేస్తావు? ఓకే. నీకు ఎంతమంది మీ ఇంట్లో పిల్లలు? ఏం చదువుతారు? అబ్బాయికి తల్లికి వందలు వస్తుందా? బయట తినాలన్నా బోల్ డబ్బులు అవుతుంది. పని చేసి కూడా 5 రూపాయలు బోల్. అదేమ్మా. ఉండబట్టి మాకు మైనారిటీస్కి ఒక వాల్యూ ఉంది, మాకు ఒక గుర్తింపు అనేది ఉంది సార్. చేస్తున్నాం, ఇంకా బాగా చేయాలి. ఇలా చేయాలి, కొద్దిగా మమ్మల్ని మైనారిటీస్కి నాకు ఆడపిల్లలు లేకపోయినా నేను చెప్తున్నాను. సార్కి తోహాలి కొద్దిగా ఇంకా బాగుంటుంది సార్. కొంచెం ఆలోచించారు. ఓకే అమ్మా. మీకు చెప్పే అంత కాలం అయితే కాదు మేము. అన్నీ ఇస్తున్నాము. ఒకసారి కొత్త కొత్త వెల్ఫేర్ చాలా ఇస్తున్నాం, ఇది కూడా ఆలోచిద్దాం. నువ్వేంటమ్మా? నేను ఎస్ఎస్సీ మెంబర్, సింగిల్ పేరెంట్ అమ్మా. ఒక పాప అమ్మ. ఏం చేస్తుందమ్మా పాప? పాప ఇప్పుడే బీటెక్ ఓకే, డిగ్రీకి అమ్మా. నువ్వేం దీంట్లో ఏం చేస్తావా? డాక్టర్లో చేస్తున్నావా? ఎక్కడి నుంచి తెస్తావు రా మెటీరియల్? ఏళ్ళు నుంచి తెస్తావు? నాలుగు రోజులు కూడా బాగుంది. ఎంత డబ్బులు వస్తావమ్మా నీకు? అంటే బాగా చేసుకుంటే మంచి సీజన్లు ఎంత వస్తుంది? మంచిదమ్మా. ఏదో ఒక పని చేసుకుంటే ఆదాయం వస్తుంది, జీవితంలో వెసులుబాటు వస్తుంది. నువ్వేం చేస్తావా? ఆటో డ్రైవర్ సార్. ఆటో డ్రైవర్. ఏం చెప్పు మీ ఎంతమంది పిల్లలు, ఏంటి ఇల్లు? నాకు 2 పిల్లలు సార్. పెద్ద బాబు ఎంబీఏ చేశారు సార్. చిన్న బాబు నాకులాగా ఆటో తోలుతాడు సార్. చదువు అవ్వలేదు సార్. చదువు రాలేదా? చదువు రాలేదు సార్. చదువు రాలేదా? నువ్వు చదివించలేదా? లేదు సార్, నేను చదివిస్తామనే ప్రయత్నం చేశాను సార్, వాడికి అవ్వలేదు సార్. అబ్బలా కాదు, ఇంట్రెస్ట్ లేదు. నువ్వు మోటివేట్ చేయలేకపోయావు, వాడిని చెప్పలేకపోయావు.